ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ శుభములు. చిన్న ప్రార్థన ద్వారా ఈ ఉదయకాలపు వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకు వేలది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమాకులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 22వ వచనము. బలహీనులను సంపాదించుకున్నట్టుగా బలహీనులకు బలహీనుడనైతేని ఏ విధము చేతనైనా కొందరిని రక్షింపవలన అందరికీ అన్ని విధములా వాడనై ఉన్నాను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే బలహీనులను సంపాదించుకున్నట్టుకు బలహీనులకు బలహీనుడనైతేని ఏ విధము చేతనైనా కొందరిని రక్షింపు వలన అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే గల్తీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములను చిక్కుకొని నీడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తనను శోధింపబడుదునేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలను. మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. ఈ చిన్నవారిలో ఒక్కనైనను తృణీకరింపకుండా చూచుకోండి. వీరు దూతలు పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. విశ్వాస విషయమై బలహీనుడైన వారిని చేర్చుకోండి. ఆయనను సంశయములను తీర్చుటకు వాదములు పెట్టుకొనవద్దు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. ఆయనను మీకు కలిగిన ఈ స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూచుకోండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఆయన శ్రమలో పాలువాడొకటెట్టుతో ఎరుగు నిమిత్తమును సమస్తను నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. అయితే సన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారావించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. నిన్ను గూర్చి నీ బోధను గూర్చి జాగ్రత్తగా కలిగి ఉండుము. వీటిలో నిలకడగా ఉండుము. నీవు ఇలాగ చేసి నిన్ను నీ బోధను విను వారిని రక్షించుకొందువు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందు రక్షణ పొందవలని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. చివరిగా ఒక మాట. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. పాపిని వాని తప్పు మార్గం నుండి మరలించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. ఆమె దేవుడి వాక్యభాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవేశం మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటున్నాను తండ్రి. మా బలహీనతల ప్రభావం మమ్మల్ని ఆదరించి జీవితం మీరు ఉన్నారు. అందుని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుని మీ ప్రేమ గొప్ప మమ్మల్ని నిరంతరం ఆదరిస్తూ మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన చేసిన అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్.